హాయ్ హలో వెల్కమ్ టు ఎన్9 మీడియా. ఉగ్రవాదులు మతం అడిగి చంపారనేది నిజం. ఉగ్రవాదం కొత్తది కాదు, దాడులు కూడా కొత్తవి కాదు. కానీ ఇట్లా మతం అడగటం, కల్మా చదవమనటం, నా భర్తను చంపారు నన్ను చంపండి అని వేడుకున్న బాధితురాలిని వెళ్ళి మోదీకి చెప్పుకో అని ఎగతాళి చేయడం, ఇవన్నీ దేనికి సంకేతం? పరిస్థితి ఇంత దిగజారడానికి కారణం ఏంటి? భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. బాధితులే దీనికి సాక్ష్యం. 3-4 సంవత్సరాలుగా సైన్యంలో నియామకాలు లేకపోవటం, ఉన్న సిబ్బందిని తగ్గించడం కూడా ఒక కారణం. అగ్నిపథ్ అనే పనికి మాలిన పథకం తెచ్చి ఏం సాధించిర్రు? నోట్ల రద్దు, సెక్షన్ 370 రద్దు ఉగ్రవాదాన్ని అంతం చేస్తాయన్నారు. ఫలితం ఎక్కడుంది? ఇవన్నింటికి తోడు మతం పేరిట భారతదేశంలో తీవ్రవాదము, అంతర్గత విభజనలు పెరిగినాయి. హిజాబ్ వివాదం, ముస్లిం ఇళ్లను ఎంపిక చేసి కూల్చడం, వ్యాపారాలను దెబ్బతీయడం, గోరక్షణ పేరుతో హింస, మాబ్ లించింగ్, గొడ్డు మాంసం దొరికితే దాడులు, రైల్వే రక్షణ బలగ అధికారి మతం అడిగి ట్రైన్లో 3 కాల్చి చంపడం, మసీదుల ముందు ఆకతాయి వేషాలు, ఇలా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ సమ్మతితో రైట్ వింగ్ సంస్థలు దేశంలో సెక్యులర్ ఫ్యాబ్రిక్ను నాశనం చేశాయి ఆల్రెడీ. మీడియా చూపించినా చూపించకపోయినా ఈ నిజాలు ఎవరికీ తెలియకుండా ఉంటాయా చెప్పండి? మత కల్లోలాలను రెచ్చగొడుతూ అంబానీ, అదానీల బూట్లు నాకుతూ భద్రతను పట్టించుకోలేదు. అంతర్గత సమస్యలను శత్రుశక్తులు సమర్థవంతంగా ఉపయోగించుకున్నాయి. హిందూ ఖత్రమే హే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఎక్కువైంది హిందువులకు రక్షణ లేకపోవటం, హిందువులు ప్రమాదంలో పడటం అనేది మనం అర్థం చేసుకోకపోతే ఇంకా నిరంతరం మోడీ చేసేటటువంటి కుట్రల్లో భాగంగా అమాయక ప్రజలు, ముఖ్యంగా మెజారిటీ హిందూ ప్రజలందరూ కూడా పావులుగా మారిపోయి ఆ తర్వాత మొత్తానికి అంబానీ, అదానీలకు లాభం చేకూరటం, బీజేపీ అధికారంలోకి వచ్చి మనువాదాన్ని మన మీదకు రుద్దటం, ఆ తర్వాత సామాన్య ప్రజానీకం అంతా కూడా నిజంగానే ప్రమాదంలో పడటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలే మేలుకోవాలి, ప్రజలే ఈ విషయంలో తుది తీర్పునివ్వాలి.